ఫ్యాక్ట్స్ అంటే ఏం లేదు మామ. మనం ఈ జనాలు కూడా ఎప్పుడైనా కూడా జనాలు కూడా సొసైటీ కూడా పక్కన పెట్టేస్తే మన లైఫ్లో ఒక తురుముగాడు ఉంటాడు. అంటే పెద్ద వాడి తురం అనుకుంటాడు. కానీ వాడి గురించి ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా గట్టిగా మాట్లాడితే మనకి ఎదురుగా నిల్చొని మన కళ్ళలో చూసి మాట్లాడలే దమ్ము లేదు వాడికి. అట్టా నా కొడుకులు కూడా మన వెనకాల మన గురించి మాట్లాడుతుంటారు. వాడు అట్టంటాడు ఇట్టంటాడు అది చేసినట్టు వాగుతుంటారు. లైక్ డాగ్స్ బార్క్ చేసినట్టు బార్క్ చేస్తుంటారు. కానీ ఎదురుగా పోయి మాట్లాడుకుందాం రారా అంటే మాత్రం వాడికి అసలు కింద నుంచి పైదాకా వణికిపోతుంటాడు. ఎందుకు చెప్పాలనా, పుస్తకాలు ఓపెన్ చేస్తే మనకు సిలబస్ ఎట్లుంటుందో అట్లా వాడు బతుకు తీసినామంటే చాప్టర్లు ఉంటాయి అన్నమాట వాడి జీవితంలో. అట్లా మ్యాథ్స్ బుక్లో చాప్టర్స్ ఉన్నట్లు వాడి జీవితంలో చాప్టర్స్ ఉంటాయంట. అలాంటి డస్ట్గాలు అంటే చెత్త నా కొడుకులు కూడా లైఫ్ కూడా ఎంత డంప్యార్డ్ ఉంటుంది అంటే డంప్యార్డ్ కంటే దారుణమాట నా కొడుకుల జీవితం. అట్లా నా కొడుకు కూడా అలాంటి వాళ్ళు కూడా మన గురించి మాట్లాడుతాం. అలాంటి వాళ్ళని టైం వేస్ట్ చేసుకోకని మనం మన కెరీర్ని బిల్డ్ చేసుకుందాం ముందు. ఆ తర్వాత ఇట్లాంటి పకోడీ కాల గురించి ఆలోచిద్దాం. అర్థమైంది అనుకుంటా మీకు.